హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ అందరూ అమ్మే. నేను మీ జయ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా మొదటి శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈ రోజు మార్నింగ్ లేచేసరికి అయితే 5:30 అలా అయింది. మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఫ్రెష్ అయితే కిచెన్ లోకి వచ్చి ఇలా సేమియా అయితే చేశాను దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. తర్వాత దీపాలు అయితే అలంకరించి దేవుడి గదిని అయితే అలంకరించి దీపారాధన అయితే చేసుకున్నాను. చాలా మంది ఈ రోజు మొదటి శుక్రవారం ఈ రోజు చేయట్లేదట. ఈ రోజు రాత్రి నుంచి ఏదో తిథి అయితే వస్తుందట. అంటే రేపటి నుంచి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అంటున్నారు. నేనైతే మాత్రం ఈ రోజే దీపం పెట్టుకున్నాను. పూజ అయితే చాలా బాగా అయింది. గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా తగ్గలేదు. ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు. దేవుడికి నైవేద్యంగా సేమియా చేశాను కదా, అదే తింటున్నాను. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మా విహాన్ బాబు కూడా ఈ రోజు అసలు వీడియోలు ఎక్కడ కనిపించడు. వాళ్ళ నాన్న ఈ రోజు రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించారు. వాడి టిఫిన్ బాక్స్ కోసం అయితే ఈ రోజు ఏం ప్రిపేర్ చేయలేదు. బ్రెడ్ ఉండేది, జాము బ్రెడ్ అయితే పెట్టేశాను. ఈ రోజు చాలా చక్కగా రెడీ అయిపోయాడు. ముందు అయితే కదా చాలా టైం పట్టేది రెడీ చేయడానికి. వాళ్ళ నాన్న రెడీ చేశారు కదా, చాలా బాగా రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే లంచ్లోకి రైస్ పెట్టేశాను. ఒక పక్క అయితే సాంబార్ కోసం ఇలా ములంకాడలు అయితే కోస్తున్నాను. సాంబార్లో ఏమున్నా లేకపోయినా ములంకాడ ఉంటే ఎందుకో నాకు చాలా నచ్చుతుంది టేస్ట్. సాంబార్ కూడా మరిగిపోతుంది. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి అయితే బెండకాయలు అయితే తీసుకున్నాను. బెండకాయ జీడిపప్పు ఫ్రై చాలా బాగుంటుంది తెలుసా, నాకైతే చాలా ఇష్టం. ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదులేండి. జీడిపప్పు కాస్ట్ పెరిగిపోయింది బాగానా. మా సైడ్ అయితే పచ్చి జీడిపప్పు దొరుకుతుంది, చాలా బాగా వండుకోవచ్చు. కానీ ఇప్పుడు సీజన్ అయిపోయింది, అంత టేస్ట్గా ఉండట్లేదు, చేదుగా ఉంటున్నాయి. ఇంకా అందుకోసం కొనడం అయితే మానేసాను. ఆ పచ్చి జీడిపప్పు ఏ కూరలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బెండకాయ ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. బెండకాయ ఫ్రై అట్టే కదా, కోసిన వెంటనే వండకుండా కాసేపు అయితే అలా పక్కన పెట్టడం వల్ల కూర ఉన్నప్పుడు బెండకాయలు అంత త్వరగా విరగబట్ట. ఈ బెండకాయలన్నీ కట్ చేసే లోపు అన్నం కూడా ఉడికిపోయింది. బెండకాయలతో అయితే ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళమో చిన్నప్పుడు. బెండకాయ కట్ చేసిన తర్వాత మోటుకుంటుంది కదా, మోటుకుతో అయితే మొత్తం ఫేస్ మ్యాన్ అంటించుకోవడం, లేదంటే గమ్ అంతా తీసి బుక్స్ మీద రాయడం, ఇలా చాలా రకాల ఆటలు ఆడేవాళ్ళము. సాంబార్ కూడా మరిగిపోయింది. పాలు తెచ్చారు మా పాలతను, ఎప్పుడు నైటే తెస్తారు. ఈ రోజు అయితే మార్నింగ్ తెచ్చారు. అంటే 1 వీక్ అలాగా 1 వీక్ ఇలాగా మార్నింగే ప్రసాదం చేయడానికి పాలు కావాలనేసి అయితే నేను నైటే కొనిసి తెచ్చాను. ఇతనేమో మళ్ళీ మార్నింగ్ తెచ్చారు పాలు. ఈ పాలు ఇప్పుడు మళ్ళీ మరుగుపెడుతున్నాను. ఈ బెండకాయలు కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసాను మూత పెట్టి. ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్తున్నాము. మా విహన్ బాబు స్కూల్ చూపించి చాలా రోజులైంది కదా, ఇక చూసేయండి. మీరే కాదు, నేను కూడా చూసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు రోజు వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మాయ కానీ తీసుకుని వెళ్తున్నారు స్కూల్కి. 2 డేస్ నుంచి వర్షం అలా పడుతుందని చెప్పాను కదా, చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే చెరువులు ఉంటాయి. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగేమో పెట్రోల్ కోసం. అదేంటి పెట్రోల్ బంక్ దగ్గర కాకుండా షాప్ దగ్గర ఆగారు అనుకుంటున్నారేమో. ఇక్కడ లూజ్ కూడా దొరుకుతుంది పెట్రోల్. మన ఆంధ్ర సైడ్ అంటే పెట్రోల్ దొరకదు కదా లూజు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ అయితే అమ్మవద్దని చెప్తున్నారట, అందుకోసం దొంగచాటుగా అయితే అమ్ముతున్నారు. పెట్రోల్ బంక్ అంటే ఇక్కడ బయట తీసుకుంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందట. 10 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి మరి ఇక్కడ ఎందుకు పెట్రోల్ వేసుకున్నామంటే బండి మధ్యలో ఆగిపోకూడదు కదా, అందుకోసం అయితే వేసాము. పెట్రోల్ బంక్ వెళ్ళేంత వరకు అయితే మా బండి వెళ్దు, అందుకోసం ఈ దారిలో అయితే పెట్రోల్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నామంటే, నాకు ఒక 1 వీక్ బట్టి అసలు బాగలేదు. ఏంటి చూడడానికి బాగానే ఉన్నాను కదా, ఏం బాగాలేదు అనుకుంటారేమో. కళ్ళు తిరుగుతున్నాయి. బీపీ కొంచెం లో ఉండేది, అయితే అది కూడా నార్మల్కి వచ్చింది. అయినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి. సరే అని బ్లడ్ టెస్ట్ చేయించాము. బ్లడ్ అయితే 10 పాయింట్స్ ఉంది, 12 ఉండాలట కదా, కొంచెం తక్కువ ఉంది. అయినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఎన్ని తిరుగుతున్నాయా అనేసి అయితే వెళ్ళాము మళ్ళీ కూడా. అక్కడేమో థైరాయిడ్ టెస్ట్ చేయించాలి అన్న. ఆ పేరు చెప్పిన కానీ నా మనసులో లేదు. చేయించుకొని ఆ టెస్ట్. ఇప్పుడు రిజల్ట్ కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా కాలేజ్ చాలా బాగుంటుంది. అంటే చూడడానికి దెయ్యాలు తిరిగిన ఏరియాలో ఉన్నా కూడా వ్యూ చాలా బాగుంటుంది. కొంతమంది వెళ్తున్నారు కాలేజ్కి. చూసారా, నవరంగపూర్ కాలేజ్ అని ఉంది. ఇందులోనే మొత్తం ఆర్ట్స్, సైన్స్ ఇలా అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఇక్కడ కోర్టు కూడా ఉంది. ఈ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి చూడబోద్ది కదా, నాకు మనాలి గుర్తుకొస్తుంది, అంత బాగుంటాయి. సేమ్ మనాలిలో కూడా ఇలానే ఉంటాయి. ఇంకా హాస్పిటల్ కూడా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తాను. నిజంగా నాకు ఎంత భయం వేస్తుండేదో, అంటే రిపోర్ట్ ఎలా వస్తుంది ఏంటి అని. చూడగానే ఎందుకు అన్నారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమ్మా అన్నారు. నాకు వెంటనే చాలా భయం వేసింది, ఎలా ఉంటుందో ఏంటని. రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. దేవుడి దయ వల్ల నిజంగానే అసలు ఏం లేదు, అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. వీక్నెస్ వల్ల బ్లడ్ కొంచెం తక్కువ వల్లే కళ్ళు తిరుగుతున్నాయని అన్నారు. ఓఆర్ఎస్ అయితే డైలీ తాగమన్నారు వీక్నెస్ కోసం. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం. చూసారా ఎంత బాగుందో వ్యూ అంతా కూడా. నేను మాత్రం చాలా హ్యాపీ, అంటే ఈ టెస్ట్ బాగా వచ్చినందుకు. ఇక్కడ చూసారా, కంటిన్యూగా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఎలా పారుతుందో, ఎంత దూరం నుంచి పారుతుందో. మొత్తం అన్ని కొట్టుకుపోతున్నాయి. మా చిన్నప్పుడు కదా ఎలా ఉంటాయి కదా, ప్రత్యేకంగా చూడడానికి వచ్చేవాళ్ళము వీటి కోసం అయితే. ఇప్పుడైతే అమ్మో అనిపిస్తుంది.
ఇంతకీ నేను వీడియో ఎలా తీస్తాను ఏంటి అసలు ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను వచ్చేయండి. అంతా వంట అయిపోయింది. ఒక బెండకాయ ఒకటి కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను కదా, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అది. ఈ ట్రైపాడ్ అయితే రీసెంట్గానే తీసుకున్నాను, ఒక 2 months అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు అనవసరంగా తీసుకున్నానేమో అనుకున్నాను, నాకు యూజ్ చేయడం తెలియలేదు. తర్వాత యూట్యూబ్లో చూసాను ఎలా యూజ్ చేయాలో ఏంటని, దాని తర్వాత మొత్తం అంతా కూడా నాకు తెలిసింది. ఇప్పుడైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. వీడియో షూట్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు కదా, నేను కూడా అలానే అనుకునేదాన్ని. ఏముంది వీడియో తీసి పెట్టడమే కదా అనుకున్నాను. ఇప్పుడు చూడండి తిప్పలన్నీ కూడానా. ఈ వీడియో అంతా షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకా కష్టం బాబోయ్, అసలు చెప్పలేను నేనైతే. నాలాగే బ్లైండ్గా చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటారు, కానీ అస్సలు ఈజీ కాదు, చాలా కష్టం. చూడండి ఇప్పుడు పెట్టాను కదా, ఇది కొంచెం మనకి ఏ యాంగిల్లో సెట్ చేయడమే చాలా కష్టం. ఇప్పుడు జస్ట్ ఇలా ఫోన్ పెట్టేస్తున్నాం అనుకోవడం కాదు, ఆ ఫోన్ సెట్ చేయడానికే దగ్గర నాకు అరగంట పడుతుంది. అంటే కరెక్ట్గా సెట్ అయిందా లేదా, లేదంటే అది కొంచెం అంటే జూమ్ చేయాలా ఏంటి, మొత్తం అన్నీ కూడా నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నీట్గా కనిపిస్తుందా లేదా అంతా కూడా సెట్ చేయడానికి దగ్గర 1/2 hour పైనే పడుతుంది. అందరిలాగే నేను కూడా అలానే అనుకునేదాన్ని, ఏముందిలే వీడియో షూట్ చేసేయడమే కదా అని. ఒకరోజు ఫుల్ ప్రాసెస్తో మీకు వీడియో అయితే పెడతాను. ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుస్తుంది. నేనే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా కష్టపడతారు. ఏ ఒక్క వీడియో కూడా అంత త్వరగా అయితే అయిపోదు. ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చెప్పాను కదా, చాలా కష్టం అదైతే. దగ్గర ఈ వీడియో మొత్తం అంతా కూడా ఇప్పుడు నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కదా, 42 minutes ఉంది. 42 minutes నేను జస్ట్ మీకు ఒక 7 minutesలో చూపిస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత కట్ చేశానో. కటింగ్ అంటే ఏంది, జస్ట్ మామూలుగా కట్ చేసేయడం కాదు కదా, మనకి ఏది బాగుందో అది ఉంచాలి, మిగతాది అయితే కట్ చేయాలి. ఇదంతా కట్ చేయడానికి నాకు 2-3 hours అయితే పడుతుంది. ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి 2-3 hours, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకొక 1/2 hour పడుతుంది కంపల్సరీ. 1/2 hour 1 hour కూడా పడుతుంది ఒక్కొక్కసారి. మేము షూట్ చేసే ప్రతి వీడియో మీకు నచ్చాలనే షూట్ చేస్తాము, కానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ షూట్ చేసిన వాళ్ళు మాత్రం ఒకే ఉద్దేశంతో షూట్ చేస్తారు, మాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయని. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఇవే, ఇంతకు మించి ఇంకేం కాదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.